హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 15వ దివ్యదేశమైన తిరువిళ్ళనగర్ ఆర్ ఉప్పిలప్పన్ అనే దేశం గురించి, దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒకసారి మార్కండేయ మహాముని ఆయనకి భూమిలోంచి ఒక పాప కనిపించటం జరిగింది. ఆ పాపకి భూదేవి అని పేరు పెట్టుకుని, ఆయన భూమి నుంచి వచ్చింది కాబట్టి భూదేవి అని పేరు పెట్టి ఆ అమ్మాయిని పెంచుతూ వచ్చారు. అయితే ఆయనకి శ్రీమన్నారాయణకి ఇచ్చి, శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లి చేయాలని సంకల్పం కలిగింది. అసలు శ్రీనివాసుడు అంటే మొక్కులు తీర్చేవాడు శ్రీనివాసుడు అంటారు కదండి. ఆయనకి ఇప్పటికీ మొక్కులు తీరుస్తూ కళ్యాణాలు జరిపిస్తూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ అమ్మాయి పెరుగుతున్న కొద్దీ ఆయనకి మార్కండేయ మహర్షికి శ్రీనివాసుని ఇచ్చి పెళ్లి చేయాలని అనిపించింది. ఒకసారి వృద్ధ బ్రాహ్మణుడిగా వచ్చి, స్వామి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అదేంటి స్వామి, మా అమ్మాయికి ఈ ముసలాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాడు అన్నాడు. తర్వాత మా అమ్మాయికి అసలు ఉప్పు లేకుండా, ఉప్పు లేని కూరలు చేయటం కూడా, ఉప్పు అంటే కూడా తెలియదు, కూరలు ఉప్పు వేయాలన్న విషయం కూడా తెలియదు. అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరేం సుఖపడతారు అని చెప్తాడనమాట. అంటే అప్పుడు స్వామిని, లేదు ఉప్పు లేకపోయినా పర్వాలేదు, నేను అమ్మాయిని వివాహం ఆడతాను అంటాడు. అంటే ఇంకేం చేయాలో అర్థం కాదు. కళ్ళు మూసుకుని స్వామిని ధ్యానించి ఆయన గురించి ప్రార్థిస్తాడనమాట. ప్రార్థించి కళ్ళు తెరిచేసరికి ఆ వృద్ధుడి స్థానంలోనే శ్రీనివాసుడు చాలా అందంగా సకల అలంకృతుడై ప్రత్యక్షమయ్యి ఎంతో అందంగా కనిపిస్తాడనమాట. అప్పుడు ఆయనకిచ్చి ఈ భూదేవిని పెళ్లి చేస్తాడు మార్కండేయ మహాముని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు ఉప్పు లేని ఆహారాన్ని నివేదనగా సమర్పిస్తూ ఉంటారు. అది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. జై శ్రీమన్నారాయణ.